నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురి కథలో అయితే ఒక కొత్త ట్విస్ట్ అయితే బయటకు వచ్చింది. అది ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. సార్, మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ ఇంకా దివ్వెల మాధురి కథ, ఆ స్టోరీ అన్ని రకాలుగా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇందులో ఒక కొత్త ట్విస్ట్ వచ్చిందని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. అది ఏంటంటారు సార్? కొత్త ట్విస్ట్ ఏంటంటే, మొన్నే ఒక బాంబు పేల్చారు వాణి గారు, దువ్వాడ వాణి గారు. ఏంటని, నాకు నా భర్తతో ఉంటే చాలు, నాకు ఇవేం అక్కర్లేదు అన్నట్టుగా అన్నారు. ఇదేంటిది, ఎంత రోడ్డు మీదకి ఎక్కి ఎంత రాద్ధాంతం చేసి తల్లి కూతుళ్ళు కూడా నడి రోడ్డు మీద బైఠాయించే ఆయన అసభ్య పదజాలంతో నోటుకొచ్చినట్టు తిట్టడము, దాన్ని పోలీసుల మధ్యలో అడ్డుకోవడము, ఇవన్నీ జరిగాయి. సో ఇప్పుడు మాధురి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎలా మాట్లాడారంటే, ఒక అడల్టరీ సంబంధంతో ఉన్నాము మేము, ఇంత జరిగిన తర్వాత దువ్వాడ శ్రీనివాస్ గారు కూడా ఇంకా నన్ను రోడ్డు మీదకి లాగేసింది నా భార్య, ఇంకా దాంతో ఉండేది ఏంటి, ఇంకా విడాకులే అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. ఇంకా విడాకులు కాబట్టి ఇంకా ఖచ్చితంగా మాధురి గారితోనే కొనసాగుతాను అన్నట్టుగా ఒక సంకేతాలు ఇచ్చారు. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈవిడ వాణి గారు మరలా నేను నా భర్తతోనే ఉంటాను, జనరల్గా జరుగుతుంటే నాకన్నా అనవసరం, అంటే పిల్లల భవిష్యత్తు కోసమో లేదా ఆస్తి కోసమో లేదా ఇతర పర్సనల్ వ్యవహారాల కోసమో మొత్తానికి ఆవిడ కాంప్రమైజ్ అయ్యారు అనుకోవచ్చు. సో ఇప్పుడు ఈవిడేంటి, అరే అంత స్టేచర్ ఉన్న పర్సన్ని, ఆ రాజకీయ నాయకుడిని నేను ఫ్రెండ్లీగా ఉండి నేను ఎంత ఖర్చు పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను ఆవిడకి వదిలేసేదేంటి, ఈయన నాకే సొంతం అనే అర్థం వచ్చేలాగా ఆవిడ మాట్లాడుతుందో లేదా సోషల్ మీడియాలో ఆ విధంగా ట్రోల్స్ అవుతున్నాయో తెలియట్లేదు, కానీ ఆ విధంగా వినిపిస్తున్నాయి వార్తలు. నేను ఇప్పటివరకు ఆయనతో పాటు నేను ఆయనతో ఉండడం కాదు, ఆయన నాతో ఉండడం వల్ల నేనే తిరిగి ఖర్చు పెట్టాను, 2 కోట్ల వరకు ఖర్చు పెట్టాను అన్నట్టుగా ఏదో వార్త వచ్చింది. అంటే జనరల్గా ఎలా అయిపోయిందంటే, ఇవాళ రోజుల్లో ప్రతి రిలేషన్ వెనక ఏదో ఒక అవసరమో, స్వార్థమో లేదా ఒక మాత్రమైన కార్యక్రమం కోసమో ఉంటాయి రిలేషన్స్ ఖచ్చితంగా. అది ఒక్క తల్లి బిడ్డ రిలేషన్స్ తప్పితే మిగతా అన్ని రిలేషన్స్ కూడా అలాగే ఉన్నాయి. ఈరోజు రేపు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ కూడా, అన్నదమ్ములు అక్కచెల్లి మంది రిలేషన్స్ కూడా అలాగే ఉన్నాయి. అత్యధిక మనం మొన్నటి వరకు కూడా చూసాం, తన రాజకీయ భవిష్యత్తు కోసం చెల్లెల్ని ఎంతవరకు వాడుకొని తర్వాత వదిలేశారన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా విమర్శలు చూసాం కదా. సో అవన్నీ పక్కన పెడితే, ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారికి అండగా సపోర్ట్గా ఎప్పుడైనా ప్రతి కష్టంలోనూ సుఖంలోనూ భార్య అనేది ఎప్పుడు ఉంటుంది. బట్ మగాడు అనేవాడు ఇంట్లో ఉన్నది జనరల్గా పెరట మొక్క మందుకు పనికిరాదు అన్నట్టుగా పక్క చూపులు చూసే నేపథ్యంలో ఆమె ఎక్కడ పరిచయం అయిందో, ఆమెతో ఏ విధమైన రిలేషన్స్ ఉన్నాయో ఎవరికి పూర్తి స్థాయిలో తెలియదు. బట్ ఈవిడిగా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మా ఇద్దరి మధ్యన అడల్టరీ రిలేషన్ ఉంది, ఎంత జరిగిన తర్వాత ఇంకా నేను ఇంకా ఓపెన్ అయ్యేది ఏముంది అన్నట్టుగా ఆవిడ మాట్లాడుతుంది. దువ్వాడ శ్రీనివాస్ గారు కూడా ఆయన సన్నిహితులతో మాట్లాడారట, అయ్య బాబోయ్ గతంలో పవన్ కళ్యాణ్ గారి మీద చాలా విమర్శలు చేశాం కానీ ఇప్పుడు తెలిసి వస్తున్నాయి ఆ సాధక బాధలు ఏంటో అన్నట్టుగా ఆయన కూడా వాపోయాడట. సో ఏదైనా తందాకు వస్తే కానీ ఆవిడకి వ్యవహారం అర్థం కాదు. పైగా ఆయన ఇట్లా ఉంటుండగా ఇంకో ఏం మెయింటైన్ చేయలే, ఒక భార్యతో విడాకులు అయిపోయిన తర్వాత ఇంకో భార్యని చేసుకున్నారు. దాన్ని వీళ్ళు పెద్ద ట్రోల్స్ చేసి సనాతన ధర్మంలో హైందవ సిద్ధాంతంలో భర్త ఒక భార్య ఉండాలి, అదే ధర్మం, అటువంటి వాడే లీడరు అన్నట్టుగా దువ్వాడ శ్రీనివాస్ గారు కూడా గతంలో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఈయన విషయం వచ్చేసరికి మాత్రం మరి ఈయన భార్య ఇంటుండగా ఈవిడితో ఏంటి స్నేహబంధం, ఎటువంటి స్నేహబంధం, ప్రవీ ట్రోల్స్ అవుతున్నాయి కదా. సో ఇప్పుడు ఏమంటుంది ఆవిడతో గొడవలై వచ్చేసారు, ఇప్పుడు ఈయన నేను కలిసి ఉండాలనుకుంటున్నాం, ఇంకా ఎంత జరిగిన తర్వాత ఇంకేముందిలే అనుకుంటున్నాం. అనుకున్న టైంలో మాధురి గారు అనుకుంటుంటే మరలా వాణి గారు వచ్చి కుటుంబ భవిష్యత్తు కోసమో, పిల్లల భవిష్యత్తు కోసమో లేదా ఆస్తుల కోసమో తెలియదు కానీ నేను భర్తతో కలిసి ఉంటే చాలు, నాకు ఇవే వద్దు, రేపొద్దున పెళ్ళిడికి వచ్చిన పెళ్ళుంది, సో తనకు పెళ్లి చేయాలన్నా భర్త తండ్రి ఎవరు ఏంటి లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అందులో, అందుకు మేబీ కాంప్రమైజ్ అయిందని అంటున్నారు. కొంతమంది లేదు ఆస్తి పోతుంది, రేపొద్దున విడాకులు ఇస్తే భరణంగా ఎంతో కొంత ఇస్తారు, పైగా అయినా గవర్నమెంట్ ఉద్యోగి ఏం కాదు కదా, ప్రైవేట్గా బిజినెస్ చేసుకునే వాళ్ళకి నాకు ఆ బిజినెస్ లేదు, రేపు గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకోండి ఖచ్చితంగా ఎంత వస్తుందంటే అందులో సగమో 1/3 వంతో ఏదో భరణంగా ఇవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా ప్రైవేట్ ఉద్యోగి దానికి పక్కాగా ప్రూఫ్స్ ఏముంటాయి, ఐటీ రిటర్న్స్ ఏమి ప్రూవ్ చేసినా కూడా కొంతే చూపిస్తారు, కొంత చూపించరు, కొంత బినామీ పేరు మీద ఉంటాయి, కొంత లాభం వచ్చినా లాస్ వచ్చిందని చూపిస్తారు, అప్పుడు ఆమెకు భరణం కింద ఎంత ఇస్తారు. ఇంతవరకు ఇంత హుందాగా బతికిన వ్యక్తి, ఒక ఎమ్మెల్సీ భారీగా, ఒక దువ్వాడ శ్రీనివాస్ భారీగా ఉన్న సొసైటీలో వాల్యూ ఉన్న ఆవిడ ఒక్కసారిగా డౌన్ స్టేచర్కి వచ్చేయాలిగా, దానివల్ల భవిష్యత్తు పిల్లల చదువులు కూడా ఏమవుతాయి. సో ఇన్నింటి పరిమాణాల మీద ఇన్నింటిలో ఆలోచించి మేబీ ఆవిడ కాంప్రమైజ్ అయ్యి ఉండొచ్చు. ఇకవైపు వెర్షన్ ఎలాగుంది, ఎంత జరిగి మీరు రోడ్డుకి ఎక్కాక ఇంకా ఆవిడతో కలిసి ఉండేది అంటే, నేను
మాధురి గారు మేబీ మాధురి గారితో ఉండొచ్చు, లేకపోతే ఆయన పర్సనల్గా ఇండివిజువల్గానే ఉండొచ్చు అన్నట్టుగా ఉంది. ఆవిడేమంటుంది, అరే నేను ఈయన కోసం నేను 2 కోట్ల వరకు ఖర్చు పెట్టాను, నేను ఆయన నాకు హెల్ప్ చేసింది కాదు అంటే ఎందుకు మేబీ ఆవిడ ఉద్దేశంలో అనుంటారంటే నేను అనుకోవడం, ఇప్పుడు ఆవిడకి సంబంధించిన పెట్రోల్ బంక్ గురించి కానీ లేదా ఇంకేమైనా ఆ భూములు ఏదో భూ కబ్జాకు సంబంధించి కానీ గతంలో ఈయన కొంతమంది అధికారులతో మాట్లాడిన యూట్యూబ్లో కొన్ని వాయిస్లు బయటకు వచ్చాయి. సో ఆ వాయిస్లు బేస్ చేసుకొని దువ్వాడ శ్రీనివాస్ గారే ఆమెకి అండగా నిలబడ్డారన్నట్టుగా చాలా వార్తలు ఉన్నాయి. బట్ ఆవిడే ఉంటుంది, నేను ఆయన నాకు అండగా ఉండడం కాదు, నేను కూడా ఆయనకి చాలా సందర్భాల్లో హెల్ప్ఫుల్గా ఉన్నాను, 2 కోట్ల వరకు ఖర్చు పెట్టాను అన్నట్టుగా అన్నారని నేను ఎక్కడో ట్రోల్స్లో చూశాను. మరి అదంతా చెప్తున్నారు కదా, ఎవరి వెర్షన్ అది చెప్తున్నారు. ఏమే ఉంటుంది, నాకు నేను ఒక ఇన్ఫ్లుయెన్స్గా యూట్యూబర్గా లేదా సోషల్ మీడియాలో ఉన్న వ్యక్తిగా నాకున్న నేను సంపాదించుకున్నాను, ఆయన నాకు చూసింది ఏం లేదు, నేనే తిరిగి ఖర్చు పెట్టాను అన్నట్టుగా కూడా ఏం మాట్లాడుతుంది. ఎంత రాద్దాంత జరిగిన తర్వాత ఇంకా నాకు కుటుంబం లేదు, ఇదేం లేదు, నా ప్రశాంతంగా ఎక్కడైతే అక్కడే ఉంటాను. ఒకవైపు వాళ్ళు అనుకున్న గవర్నమెంట్ కూడా ఓడిపోయింది, ఎమ్మెల్సీగా ఉంటూనే పోటీ చేశారు, అక్కడ ఓడిపోయారు, బట్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. సో ఇంకా నాకు ఎక్కడ ప్రశాంతంగా ఉంటే అక్కడే హ్యాపీగా ఉంటానన్నట్టుగా ఈయన మాట్లాడుతున్నారు. ఇది ఎట్లా అయిపోయిందంటే 4 గోడల మధ్యన సామరస్యంగా పరిష్కరించుకోవాల్సింది, లేదా పెద్దల సమక్షంలోనో లేదా ఆయన సమక్షంలో పరిష్కరించుకోవాల్సిన విషయం పెద్దగా చిలికి గాలివానైంది. అండ్ మోర్ ఓవర్ ఎన్నికల ముందు కూడా ఆవిడ ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు వార్తలు కూడా వచ్చాయి. అరే కట్టుకున్న భార్య ఆయనకు వ్యతిరేకంగా ఉండబోతుంది అన్నట్టు కూడా వార్తలు విన్నాం. సో ఇది ఎప్పటి నుంచో నలుగుతున్న అంశం అనమాట. సో ఒక్కసారిగా అది రోడ్డు మీదకి వచ్చేసరికి రకరకాల మీడియా ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతారు. ఆ డిస్టర్బ్ అవ్వడం వల్ల కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నప్పుడు మీడియాలో ఎవరు తప్పంటే ఏం చెప్తాం, ఈవిడి వెర్షన్లో ఈవిడి కరెక్ట్, ఆయన వెర్షన్లో ఆయన కరెక్ట్, వీళ్ళిద్దరు కాకుండా మాధురి గారి వెర్షన్లో ఆవిడ వెర్షన్ కరెక్ట్. ఆవిడ ఏ బలహీన క్షణాల్లో ఈయన దగ్గర అయిందో, ఏ విధంగా ఫ్రెండ్షిప్ ఉందన్నది తెలియదు కదా. సో ఎవరి వెర్షన్ వాళ్ళది కరెక్ట్ కాబట్టి అట్లా చెప్పుకుంటారు. బట్ మొత్తానికి కుటుంబ వ్యవహారం కాబట్టి, సెలబ్రిటీల స్థాయిలో ఉన్న వ్యక్తులు కాబట్టి మనం 4 రోజులు మాట్లాడకుండా తప్పి మర్చిపోతాం. వాళ్ళు మళ్ళీ కాంప్రమైజ్ అవ్వచ్చు, కలిసిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. పిల్లల కోసం ఆయనైనా కాంప్రమైజ్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. అంటే ఇదంతా ఓన్లీ వేడి మీద ఉంది కాబట్టి ఇలాంటివన్నీ బయటకు వస్తున్నాయి, తర్వాత అంతా సర్దుకుంటుంది. ఖచ్చితంగా ప్రతి కుటుంబంలోనూ చాలా కుటుంబాలను జరుగుతుంటాయి అమ్మా. కాకపోతే వాళ్ళు కొద్దిగా రాజకీయ పరంగా పలుకుబడి ఉన్న వ్యక్తి కాబట్టి, అందరికీ తెలిసిన వ్యక్తి కాబట్టి ఒక్కసారిగా అందరి అటెన్షన్ అటువైపు డైవర్ట్ అయ్యి ఈ ఇష్యూ ఎంతవరకు వచ్చిందేమో కానీ పెద్దగా ఇలాంటివి చాలా చూసాం మన న్యూస్లు వార్తల్లో కూడా. కాబట్టి ఎటు ఇదవుతుంది అన్నది లెట్ us వెయిట్ అండ్ సీ. అంటే ఇప్పుడు ఈ మాధురి గారు ఏం డిసిషన్ తీసుకుంటారు అనే దాని మీద డిపెండ్ అయిందని అనుకోవచ్చా, లేకపోతే దువ్వాడ శ్రీనివాస్ గారు తీసుకునే డెసిషన్ మీద డిపెండ్ అయింది అనుకోవచ్చా? దువ్వాడ శ్రీనివాస్ గారి డెసిషనే అల్టిమేట్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎంత జరిగిన తర్వాత నేను కలిసి ఉన్నదో కావాలంటే మీకు ఆల్రెడీ ఆవిడ పేరు మీద ఒక ఫ్యాక్టరీ లేదా కొన్ని ఆస్తులు ఆవిడకి ఇచ్చేసి ఆవిడతో వదిలించుకోవడానికి కూడా ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అన్న వార్తలు కూడా ఉన్నాయి. మరి ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. బట్ అలాంటప్పుడు ఆయన నచ్చిన జీవితం ఆయన గడుపుతాడు కదా. ఇంకా అంటే ఒంట్లో వయసు చేతిలో డబ్బు ఉన్నప్పుడు ఎవరికి భయపడరు, ఎవరికి తల వంచరమ్మా. కొంత స్టేజ్ వచ్చాక, వృద్ధాప్యం వచ్చాక అప్పుడు అన్ని ఆలోచనలు, అన్ని ఆచితూచి అడుగు వేయడాలు, ఒకరి మీద డిపెండెన్స్ ఏర్పడిన తర్వాత ఆలోచన విధానం మారుతుంది.